నమస్కారం. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. అందరికీ ఈ మధ్య కాలంలో నీ పెయిన్ అనేది సాధారణం అయిపోతుంది. వయస్సు పైబడిన వాళ్ళకి ముఖ్యంగా. సో, అటువంటి వారు ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలి? వీటన్నిటి గురించి మాట్లాడదాం. డాక్టర్‌తో ఉన్నాం. సో, డాక్టర్ గారు ధీరజ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సో, మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు చెప్పండి నీ పెయిన్ పెద్దవారిలో ఎక్కువగా ఈ సమస్య బాధిస్తూ ఉంటుంది. సో, నీ పెయిన్ అనేది ఎవరిలో ఎక్కువగా వస్తుంది? అలాగే నీ పెయిన్ వచ్చిన వాళ్ళు సర్జరీ లేకుండా మనకు పెయిన్ ఫ్రీ అవ్వాలంటే గనక ఎటువంటి ట్రీట్మెంట్ అనేది ఉందంటారు? సో, నీ పెయిన్ అనేది వయసు రీత్యా వచ్చిన అరుగుదల ఉండొచ్చు. హ్మ్. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో 60 ప్లస్ ఉన్న వాళ్ళకి మాత్రం నీ జాయింట్ డీజనరేటివ్ కండిషన్స్. ఓకే. అంటే వయసు పెరుగుతున్న కొద్దీ మన బాడీలో చేంజెస్ సాధారణంగా వస్తూనే ఉంటాయి. ముడతలు పడడం, హ్మ్. జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం. ఓకే. సో, ఇలాంటి చేంజెస్ మోకాళ్ళ జాయింట్‌లో కూడా అవుతూనే ఉంటుంది. సో, జాయింట్‌లో కార్టిలేజ్ అనే గుజ్జు పదార్థం ఉంటుంది. అది అరుగుదల అయ్యి 2 మోకాళ్ళ దగ్గరకొచ్చి రబ్ అయినప్పుడు వచ్చే పెయినే మాత్రం నీ జాయింట్ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఓకే. సో, ఇది వయసొచ్చిన వాళ్ళకి చాలా ఎక్కువగానే చూస్తూనే ఉంటాం. ఇంట్లో చాలామంది అవును. మోకాళ్ళ నొప్పితో సఫర్ అవుతూనే ఉంటారు. సో, వీళ్ళకి చాలా విధమైన ప్రికాషన్స్ అండ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓకే. ప్రికాషన్స్ ఎలాగా అంటే వాళ్ళు డైలీ చేసుకునే ఎక్సర్సైజెస్, హ్మ్. నీ జాయింట్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్, మోకాలు చుట్టూ ఉండే మజిల్స్ గానీ, లిగమెంట్స్ అవి స్ట్రెంథెనింగ్ చేసుకుంటే జాయింట్ మీద లోడ్ పడకుండా ఉంటుంది. సో, ఓకే. జాయింట్ డీజనరేషన్ ఆర్ అరుగుదలని డిలే చేస్తుంది. అట్లాగే జాయింట్‌లో ఉన్న కాంట్రో ప్రొటెక్టివ్ ఏజెంట్స్ అంటాం. అంటే కార్టిలేజ్ అరిగిపోయిన కార్టిలేజ్‌ని మళ్ళీ హీలింగ్ చేసుకునే మెకానిజం ఉన్న మెడిసిన్స్ ఉంటాయి. ఓకే. లైక్ కొల్లాజెన్ అని చెప్పి, కాండ్రాయిటిన్ సల్ఫేట్, గ్లూకోజమైన్ ఇవన్నీ ఏం చేస్తాయంటే జాయింట్‌ని అరుగుదలని ప్రివెంట్ చేస్తాయి. వీటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే వెయిట్ రిడక్షన్. ఓకే. అట్‌లీస్ట్ 5-10 కేజెస్ తగ్గితే ఓకే. వెయిట్ వల్ల కూడా మనకు నీ పెయిన్ వస్తుందా? యాహ్! డెఫినెట్‌లీ. ఓకే. ఎంత వెయిట్ ఉంటే అంత ఫాస్ట్‌గా జాయింట్ అరుగుతుంది. ఓకే. సో, వెయిట్ తగ్గడం అనేది అట్‌లీస్ట్ 5-10 కేజీస్ మనం వెయిట్ తగ్గితామనుకోండి, హ్మ్. 50% పెయిన్ తగ్గిపోతుంది. ఓహ్! సో, గ్రేట్. మన బాడీ వెయిట్ అంతా మోకాళ్ళ మీద పడుతుంది. సో, ఓకే. ఆ వెయిట్ ఎక్కువ మోసే కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో, వెయిట్‌తో పాటు ఓవర్ యాక్టివిటీ ఆర్ ఎక్కువగా స్ట్రెయినస్ యాక్టివిటీస్ మెట్లు ఎక్కడము, హ్మ్. హై ఇంపాక్ట్ యాక్టివిటీస్ ఆడడం దీనితోటి జాయింట్ మీద ఇంకా లోడింగ్ స్ట్రెస్ పెరిగి ఇంకా ఫాస్ట్‌గా అరిగే అవకాశం ఉంటుంది. సో, ఈ 50% ట్రీట్మెంట్ అంతా జాయింట్ స్ట్రెంథెనింగ్, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అండ్ కౌంటర్ ప్రొటెక్టివ్ మెడికేషన్స్, వెయిట్ రిడక్షన్. ఓకే. అండ్ అగైన్ జాయింట్ సప్లిమెంటేషన్ ఇంకా ఎక్స్‌ట్రా అంటే కాల్షియం, వైటమిన్ డి, ఓకే. మెగ్నీషియం ఇవన్నీ ఉంటే చాలా మందికి ఎర్లీ స్టేజెస్‌లోనే మనం పెయిన్ ఐడెంటిఫై చేసుకొని, ఇవన్నీ ప్రికాషన్ తీసుకుంటే పెయిన్ రాకుండానే ఉంటుంది. ఓకే. సో, మిగిలిన వాళ్ళకి ఎలాగా హ్మ్. ట్రీట్మెంట్ అవును. అనేది. హ్మ్. సో, ఒకటేంటంటే నీ రీప్లేస్‌మెంట్. ఓకే. ఒక 60, 65 ఇయర్స్ ఉన్న వాళ్ళకి చాలా అరిగింది. గ్రేడ్ 4 నీ ఆర్థరైటిస్ ఉంది. అంటే ఎక్స్‌రేలో 4 స్టేజెస్ ఉంటాయి. 1, 2, 3, 4. ఓకే. ఫోర్త్ స్టేజ్‌లో ఉన్నారు. మోకాళ్ళు మొత్తం అరిగిపోయి జాయింట్ మీద జాయింట్ వచ్చింది. జాయింట్ షేప్ మారింది. దొడ్డికాలు అంటాం. వంగడం. అవును. నడకలో చాలా ఇబ్బంది పడ్డం. రెస్టింగ్ పెయిన్ ఉంటే వాళ్ళకి బెస్ట్ నీ జాయింట్ రీప్లేస్‌మెంట్. దాంట్లో కూడా నీ రీప్లేస్‌మెంట్‌తో పాటు జాయింట్ స్ట్రెంథెనింగ్‌కి ఇంజెక్షన్స్ గానీ, ఆర్ టెరిపారాటైడ్ గానీ, డోనోసెవాబ్ ఇంజెక్షన్స్ ఆర్ జోలోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అవి చేసుకుంటే జాయింట్ దృఢంగా ఉంటుంది. అయ్యే సర్జరీ కూడా సక్సెస్ రేట్ ఇంకా ఎక్కువుంటుంది. ఓకే. సర్జరీకి క్యాండిడేట్ ఫిట్ కారు. చాలా నొప్పి ఉంది. బట్ అంతగా అరగలేదు 2 రకాలుగా ఉంటాయి. హ్మ్. సర్జరీ క్యాండిడేట్ కారు, లేకపోతే ఓకే. సర్జరీ ఇప్పుడే అవసరం ఉండదు. ఎర్లీ స్టేజెస్‌లో జాయింట్ బాగా అరిగింది. 45, 50 ఇయర్స్‌కే చాలా మందికి సివియర్‌గా అరిగిపోయింది. అరిగిపోయి హ్మ్. ఉంటది. నొప్పి ఉంటుంది. ఓకే. ఇంకొకళ్ళకి 60, 65 ఉన్నా బాగా అరిగినా కానీ వాళ్ళకి బైపాస్ సర్జరీ అవ్వడము, స్ట్రోక్ అవ్వడము, మల్టిపుల్ కోమార్బిడ్స్, అన్‌కంట్రోల్డ్ షుగర్స్ సరే. అవన్నీ ఉన్నాయి. సో, ఓకే. వాళ్ళకి ఎలాగా నొప్పి తగ్గించుకోవడం? వీళ్ళకి పెయిన్ మేనేజ్‌మెంట్‌లో బెస్ట్ సొల్యూషన్ ఉంటుంది. ఓకే. సో, వీళ్ళకి ప్రత్యేకంగా చేసే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే జెనిక్యులర్ నర్వ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. ఓకే. సో, మోకాళ్ళ చుట్టూ నరాలు ఉంటాయి. ఆ నరాల పని ఏంటంటే జాయింట్‌లో ఉన్న నొప్పి మెదడుకి తీసుకెళ్తాయి. సో, నొప్పి ఎలా తెలుస్తుంది మనకి? నరాల నుంచి మాత్రమే అవును. మనకి బ్రెయిన్‌కి పర్సెప్షన్ ఉంటుంది. హ్మ్. సో, ఆ నర్వ్‌ని మనం బ్లాక్ చేస్తాం. ఓకే. ఇంజెక్షన్ నీడిల్ పెట్టి నీడిల్‌లోంచి ఒక మెషిన్ అయానిక్ రేడియేషన్స్ ఎళ్తుంటాయి. ఆ రేడియో ఫ్రీక్వెన్సీ అయానిక్ మూవ్‌మెంట్స్ వల్ల కొంచెం హీట్ అనేది జనరేట్ అయ్యి నర్వ్‌ని
పెయిన్ ప్రాపగేట్ కాకుండా ఆపేస్తుంది. ఓకే. సో అట్లాగా 3-4 నర్వ్స్‌ని ఐడెంటిఫై చేసి అక్కడ నీడిల్ పెట్టి నర్వ్‌ని పెయిన్ రాకుండా బ్లాక్ చేసే ట్రీట్మెంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. వీటితో పాటు జాయింట్ రీమోడలింగ్‌కి, జాయింట్‌లో కార్టిలేజ్ హీల్ అవ్వడానికి కోసం అండ్ జాయింట్ మూవ్‌మెంట్ ఫ్రీగా ఉండడం కోసం ఇది మన హైలోనిక్ యాసిడ్ అనే ఇంజెక్షన్స్ ఉంటాయి. ఓకే. అదొక జెల్ లాంటి ఇంజెక్షన్. అది చేసిన జాయింట్ ఫ్రీగా ఉంటుంది. వీటితో పాటు యాడెడ్‌గా మనం పీఆర్‌పీ అనే ఇంజెక్షన్ చేస్తాం. ఓకే. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఈ పీఆర్‌పీ అనేది పేషెంట్ యొక్క సొంత బ్లడ్‌లోంచి తీసుకున్న కణాలు. దీన్ని ఒక ప్రత్యేక ట్యూబ్‌లో తీసుకొని మెషిన్‌లో సెంట్రిఫికేషన్ ప్రాసెస్ చేసి దాంట్లో ఉన్న కణాలను తీసుకొని గ్రోత్ ఫ్యాక్టర్స్ అనే సెల్స్ ఉంటాయి. అవి మాత్రమే జాయింట్‌లో ఇంజెక్షన్ చేస్తే జాయింట్ హీల్ అవుతుంది. డ్యామేజెస్ ఉన్న దాన్ని మళ్ళీ రిపేర్ అవుతుంది. కొంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చు జాయింట్ డ్యామేజ్ అనేది. సో ఇలాగా 3-4 టైమ్స్ సెషన్స్ అవి చేసుకుంటా ఉంటే మనకి నీ ఆపరేషన్ నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు. లేదా ఎవరైతే సర్జరీ క్యాండిడేట్ ఫిట్ కారో వాళ్ళకి పెయిన్ దీర్ఘకాలికంగా వాళ్ళకి రిలీఫ్ ఇవ్వచ్చు. ఓకే. అలాగే నీ రీప్లేస్‌మెంట్ గాని, సర్జరీ గాని చేసేటప్పుడు డయాబెటిస్ పేషెంట్స్‌లో కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉందంటారా డాక్టర్ గారు? ఈ డయాబెటిస్ ఉన్న వాళ్ళందరికీ కాంప్లికేషన్స్ రావు. ఎవరైతే డయాబెటిస్ కంట్రోల్‌లో లేదో ఆర్ వాళ్ళకి ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి మాత్రం కొంతవరకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓకే. సర్జరీ కంటే ముందు షుగర్ కంట్రోల్ ఈజ్ మ్యాండేటరీ. హ్మ్. అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి నీ జాయింట్ అరుగుదల కూడా కొంచెం ఫాస్ట్‌గానే వచ్చే అవును. అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఎ మెటబాలిక్ కండిషన్. మెటబాలిజం సరిగ్గా లేకున్నా గానీ బీపీ, షుగర్, ఈ థైరాయిడ్ ఇవన్నీ మెటబాలిక్ డిజార్డర్స్ కాబట్టి జాయింట్ డీజనరేషన్స్ కూడా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. సో షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్సర్సైజెస్ తప్పనిసరిగా చేయాలి. అండ్ ఎంత మూవ్‌మెంట్ చేసి, ఎంత ఎక్సర్సైజ్ చేసి జాయింట్ దృఢంగా పెట్టుకుంటారో వాళ్ళకి మోకాలు నొప్పి రాకుండా ఉంటుంది. ఓకే. అలాగే మీరు ఇంతకుముందు మాట్లాడేటప్పుడు కూడా మెట్లెక్కడం వల్ల కూడా నీ పెయిన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. యెస్. సో వాకింగ్ చేసేటప్పుడు కూడా షూ వల్ల కూడా ధరించే ప్రాపర్ షూ కానీ వాటి వల్ల కూడా వచ్చే అవకాశం ఉందని ఉంది. మరి అది నిజమే అంటారా డాక్టర్ గారు? వాకింగ్ సర్ఫేస్ అన్‌ఈవెన్‌గా ఉంటే మనకి ఫుట్ ప్రింట్ అనేది అన్‌ఈవెన్‌గా వస్తుంది. సో వెయిట్ బేరింగ్ అగైన్ మిస్‌అలైన్‌మెంట్ అవుతుంది. సో బయోమెకానిజం అనేది కొంచెం ఆల్టర్ అవుతుంది. సో ప్రాపర్ షూస్ తోటి ఈవెన్ సర్ఫేస్ మీద సాఫ్ట్ సర్ఫేస్ మీద వాకింగ్ చేయాలి. వాకింగ్ కూడా నాట్ మోర్ దెన్ 1 అవర్. ఓకే. అంటే 1 అవర్స్ టుగెదర్ చేయకుండా 10-15 మినిట్స్ వాకింగ్. హ్మ్. అట్లాగా ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేసుకోండి. 10-15 మినిట్స్ ఒక 5-6 టైమ్స్ చేసుకోవడం. ఓకే. లేదు అంటే సైక్లింగ్. సైక్లింగ్ చేసుకోవడం వల్ల కూడా నీ జాయింట్ పెయిన్ తగ్గుతుంది. జాయింట్ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది. అండ్ దీంతో పాటు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, కండరాలు టైట్నింగ్ ఎక్సర్సైజెస్ ఓకే. ఇవన్నీ చేస్తే జాయింట్ ఇంకా దృఢంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నీకి సంబంధించి చాలా క్లియర్‌గా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.